హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్గా బియ్యపు రవ్వతో ఉండ్రాళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఈ ఉండ్రాళ్ళని వినాయక చవితికే కాకుండా శ్రావణ మాసంలో వచ్చే పండుగల్లో తప్పనిసరిగా ఇంట్లో చేసుకునే ప్రసాదం. ఈ ప్రసాదాన్ని తయారు చేసుకోవడం చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే 5 మినిట్స్లో అయిపోతుంది. ఈ ఉండ్రాళ్ళు చేసేటప్పుడు చాలా మందికి విరిగిపోతుంటాయి. సో అలా విరగకుండా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో మరి ఈ ఉండ్రాళ్ళ ప్రసాదాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ ఉండ్రాళ్ళు చేయడానికి ఒక కడాయిలో 1 గ్లాస్ వరకు బియ్యపు రవ్వని తీసుకోండి. దీని వరినూక అని కూడా అంటారు. ఇప్పుడు ఈ రవ్వని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల రవ్వ ఉడికిన తర్వాత ముద్దలు అవ్వకుండా పొడి పొడిగా ఉంటుంది. ఇలా వేయించిన తర్వాత రవ్వని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కాసేపు పక్కన ఉంచండి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును వేసుకుని 1 మినిట్ పాటు వేయించండి. ఇప్పుడు మనం తీసుకున్న 1 గ్లాసు రవ్వకి 2 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. ఇదే కొలతండి. ఈ కొలతతో ఎన్ని గ్లాసుల వరకు అయినా తీసుకుని చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టేసి వాటర్ని మరగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు వేయించి పెట్టుకున్న బియ్యపు రవ్వను వేసుకుని ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి రవ్వ బాగా ఉడికేంత వరకు 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చూడండి, రవ్వలో వాటర్ మొత్తం ఇలా ఆవిరైపోయిన తర్వాత ఒకసారి బాగా కలపండి. రవ్వ చక్కగా ఇలా ఉడికిపోయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి రవ్వ గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత రవ్వ గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా చేత్తో బాగా మెత్తగా చేసుకోవాలి. దీనివల్ల ఉండ్రాళ్ళు విరగకుండా చక్కగా వస్తాయి. ఇప్పుడు కొద్ది కొద్దిగా రవ్వను తీసుకుని ఉండలుగా ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఈ విధంగా రవ్వని మొత్తం ఉండ్రాలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఉండ్రాళ్ళని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంతే అండి, వినాయక చవితి స్పెషల్గా ఉండ్రాళ్ళ ప్రసాదం రెడీ అయిపోయింది. ఇలా క్విక్గా చేసుకుని ఆ బొజ్జు గణపైకి ఎంతో ఇష్టమైన ప్రసాదంగా పెట్టచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఉండ్రాళ్ళ ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా వెంటనే ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. అలాగే రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.